హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమ్నైల్లో మీరు చూసినట్టు శ్రీరెడ్డి, శ్యామల వీళ్ళిద్దరు క్షమించమని అడుగుతున్నారు. అసలు ఏ విషయంపై అడుగుతున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ఎవరైనా కానీ ఒకప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, మార్పు చెందినవాడే మనిషి. కాబట్టి శ్రీరెడ్డి వచ్చేసి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. ఎప్పుడు జూన్ 4th కంటే ముందు ఒక 4-5 days బ్యాక్, జూన్ 4th కంటే 4-5 days బ్యాక్ అంటే జూన్ మే 30-31 ఆ మధ్య ప్రాంతంలో ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. మీ ఎవడెవడైతే రెచ్చిపోతున్నారో వీళ్ళంతా జూన్ 4 తర్వాత రెడీగా ఉండండి, మీకు పగిలిపోద్ది అని చెప్పేసి, ఒకవేళ జూన్ 4th గనక మేము గనక అధికారంలోకి రాకపోతే బీచ్లో వచ్చి, తెలుసుగా శ్రీరెడ్డి ఏం చేస్తుందో, నగ్నంగా నాట్యం చేస్తా, నగ్నంగా తిరుగుతా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. తర్వాత శ్యామల కూడా అదే రకంగా మాట్లాడింది, యాంకర్ శ్యామల. కానీ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళ తప్పు వీళ్ళు తెలుసుకున్నారు. చాలామంది మన కుర్రోళ్ళు అయితే కామెంట్ పెడతా ఉన్నారు ఆ వీడియో కింద, నీకోసం బీచ్లో వెయిటింగ్ అని. అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు అట్లా ఉన్నాయి కాబట్టి మనోళ్ళు అనడంలో తప్పులేదు. బట్ కానీ మన సంస్కృతి అదైతే కాదు. మనం వాళ్ళు తెలిసో తెలియకో ఆ విధంగా మాట్లాడినప్పటికీ మన వీళ్ళు అంటే ఒక పార్టీ గురించి చెప్పను, తెలుగు గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి మగాడు కానీ, ప్రతి పౌరులు కానీ, పౌరురాలు కానీ ఏదైనా సరే ఒక స్టేజ్ వరకు సరే వాళ్ళ అవతల ఏం మాట్లాడినా చూస్తారు, తర్వాత క్షమిస్తారు. అంటే వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళు క్షమించండి, మాది పొరపాటు అయింది అని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ క్షమించండి అని అడుగుతున్నప్పుడు మనం క్షమించాలి కూడా. ఎందుకంటే అది మన బాధ్యత, మన సంస్కృతి, మన దాన్ని ఏమంటారు, మన యొక్క వాళ్ళకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్, మనం వాళ్ళకి ఇస్తున్నటువంటి రెస్పెక్ట్, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. చేతగాకో చావలేకో జనాలు మిమ్మల్ని క్షమించట్లేదమ్మా, మీరు క్షమించమని అడుగుతున్నారు ఒక ఆడపిల్లలుగా. కాబట్టి మన వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఎవరైతే బీచ్లో ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా క్షమించేసి ఇళ్ళకి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక రావట్లేదు, ఇంకా క్షమించమని అడిగి ఓ వీడియో పెట్టింది. ఇప్పుడు మన వేణుస్వామి కూడా ఆయన ముందే రియలైజ్ అయినాడు, ఆయన ప్రిడిక్షన్ ఆయన తెలుసుకొని దండం పెట్టి ఆ రోజు చెప్పేసినాడు. 4 రోజుల తర్వాత వీళ్ళకి వెలిగింది. సరే, వీళ్ళు కూడా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. కాబట్టి దయచేసి మనల్ని ఇంతటితో ఇంకా ఈ కార్యక్రమానికి స్వస్తి పలికి ఇంకా నెక్స్ట్ ఏదైనా ఉంటే చూసుకుంటారని కోరుకుంటూ, మీ అభిప్రాయాన్ని కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ, సరే మీరు కూడా అమ్మా ఇంకెప్పుడు తొందరపడి స్టేట్మెంట్లు పాస్ చేయకండి, ఆడ తిరుగుతాం ఈడ తిరుగుతామని. ఎందుకంటే కుర్రోళ్ళు అసలే మంచోళ్ళు కాదు, అంటే మంచోళ్ళకి మంచోళ్ళే, చెడ్డోళ్ళు. కాబట్టి ఇది ఫ్రెండ్స్, ఇంతసేపు ఓపిక నా వీడియోని ధన్యవాదాలు.